ప్రజెంట్ 6000 లోపు దొరికే ఫోన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఫోన్స్ అనేది స్టూడెంట్స్ అదే విధంగా ఇంట్లో ఉండే ఫ్యామిలీ కోసం మాత్రమే బాగా యూజ్ అవుతుంది. ఈ ఫోన్లో గేమ్స్ మాత్రము అస్సలు ఆడవద్దు, త్వరగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ అయితే గేమింగ్ అయితే బాగా దూరంగా ఉంచండి. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, కాలింగ్స్ ఇలాంటి నార్మల్ రెగ్యులర్ యూజెస్ కోసం అయితే ఈ ఫోన్స్ అయితే బాగానే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక మనము 6000 లోపు దొరికే ఆ ఫోన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి O3 Pro. ఇది 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది. 5MP కెమెరా కూడా ఉంది. ప్రజెంట్ ఇది అమెజాన్లో 5499గా ఉంది. ఇది అమౌంట్ అయితే బయట ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Redmi A5. ఇది 3GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది. అమెజాన్లో ఇదైతే 6999కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Lava O3. 4GB ర్యామ్తో 64GB స్టోరేజ్తో వస్తుంది. అమెజాన్లో 5899కే దొరుకుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Redmi Go ఫోన్. 6GB స్టోరేజ్తో 1GB ర్యామ్తో వస్తుంది. అమెజాన్లో 5399కే దొరుకుతుంది. ఈ పైన చెప్పిన ఫోన్స్ అనేది గేమింగ్స్ అయితే అస్సలు ఆడవద్దు. అదేవిధంగా కెమెరా క్వాలిటీ కూడా అంతలా ఏమీ ఉండదు. సో ఈ ఫోన్ అనేది కేవలం రెగ్యులర్ యూజెస్ కోసం మాత్రమే వాడండి. ఈ ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గేమ్స్ ఆడకూడదు. అదేవిధంగా కెమెరా క్వాలిటీ కూడా అంతలా అయితే ఏమీ ఉండదు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.